హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గోపి. మీరు చూస్తున్న కొద్ది ఎక్స్ప్రెస్ తెలుగు. ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసరికి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో వీడియో ఏంటంటే మనకి ఇప్పుడు 36 రోజు కాబట్టి సో ఎంత వెయిట్ వస్తుంది, యావరేజ్ వెయిట్ ఎంత వస్తుంది, సో దాంతోపాటు ఎఫ్సిఆర్ కూడా ఎంత వస్తుంది అనేది క్యాలిక్యులేషన్ చేస్తాం. సో ఒక్కొక్క కోడి ఎంత ఫీడ్ తిన్నది అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎంత ఫీడ్ తిని ఎంత వెయిట్ వచ్చింది అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో మీరు లాస్ట్ వరకు చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. సో లాస్ట్ వరకు అయితే చూడండి. ఇది ఇప్పుడైతే వీడియో మనం వెయిట్ అయితే వేద్దాం. సో వెయిట్ వేసి మొత్తం అన్నీ కూడా క్లియర్ కట్గా ఈరోజు అయితే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వెయిట్ కోసం నేనైతే గోన్ తీసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఏంటంటే 4 పెట్టలు ఒక పుంజ అయితే వేస్తున్నాము. ఇది ఎంత వెయిట్ వస్తే అంత వెయిటే, ఎందుకంటే అవి వేస్తేనే మనకి ఎగ్జాక్ట్ వెయిట్ అయితే తెలుస్తుంది అనమాట. సో మళ్ళీ పెద్ద వేసుకుంటే మనం లాస్ట్లో లిఫ్టింగ్లో ఏంటంటే అనుకున్న వెయిట్ ఒకటి మనం అనుకున్నది ఒకటి వెయిట్ పడే అవకాశం ఉంది. సో ఇలా వేసుకుంటే 4 పెట్టలు ఒక పుంజ వేసుకుంటే మనకి ఎగ్జాక్ట్ వెయిట్ అయితే తెలిసిపోద్ది అనమాట. సో ఇది ఎంత వెయిట్ వస్తే అదే దాన్ని బట్టి మనం ఎఫ్సిఆర్ ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్ వేద్దాం. మామూలు ఎక్కువ కోలు వేసుకుంటే మనం డ్రేక్ చుట్టూ కట్టుకొని వెయిట్ వేసుకోవాలి. సో మనం ఏంటంటే ఎగ్జాక్ట్గా మనం ఒక పొట్టే వేస్తున్నాము. సో అది ఎన్ని అయితే ఎన్ని ఇక్కడ మీరు కోలు చూసుకుంటే 5 కోలు అయితే వేసాము. 5 కోలు వేసిన తర్వాత అందులో పుంజులు ఏమైనా ఉన్నాయో లేదు చూసిన తర్వాత ఓన్లీ 4 పెట్టలు ఒక పుంజు వేసి ఇక్కడ వెయిట్ అయితే వేసాము అనమాట. సో వెయిట్ వచ్చేసరికి 9.6 అయితే వచ్చింది. ఒక కోడ్ వచ్చి 1.92 అయితే వచ్చిందనమాట. సో యాక్చువల్లీ తిన్న ఫీడ్ కన్నా మనకు తక్కువ వెయిటే వచ్చింది, ఇంకా ఎక్కువ రావచ్చు. చూసారు కదండి ఇప్పుడు దాకా వెయిట్ ఎంత వచ్చింది, ఇవన్నీ కూడా మీరు చూసారు కదా. సో ఇప్పుడు వచ్చి మనం క్లియర్ కట్గా ఏదైతే ఉందో మనం ఒక కోడ్ ఎంత ఫీడ్ తిన్నది, సో ఎఫ్సిఆర్ ఎంత వచ్చింది, సో అలాగే మనకి ఎన్ని కోల్ మోటార్ అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. సో లాస్ట్ వరకు అయితే చూడండి, నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వచ్చేసరికి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎన్ని కోలు వచ్చాయంటే మొత్తం 3500 కోలు అయితే వచ్చాయి. సో ఇప్పుడు దాకా మనకి ఎన్ని మోడల్ అయ్యాయి అంటే సో 131 అయితే మోడల్ అయ్యింది. ఓకేనా. సో 131 మోడల్ అయితే అయింది ఇప్పుడు దాకా. సో 36 రోజు అనమాట ఇది. సో ఇక్కడ మన కోలు వచ్చేసరికి ఇంకా ఉన్నవి 3369 కోలు అయితే ఉన్నాయి. సో యావరేజ్ వెయిట్ వచ్చేసరికి ఇక్కడ 1.921 అయితే ఉందనమాట. అంటే 1921 గ్రామ్ అయితే వచ్చిందనమాట ఒక కోడి యావరేజ్గా. సో టోటల్ వెయిట్ వచ్చేసరికి ఇది అనమాట. ఇక్కడ వచ్చేసరికి 6471 అయితే వచ్చింది టోటల్ వెయిట్, అంటే మన దీని క్యాలిక్యులేషన్ బట్టి. సో ఇప్పుడు వచ్చి ఇది కన్ఫర్మ్ అంటే కాదు, మన కోల్ ఎప్పుడైతే లిఫ్టింగ్ అవుతాయో అప్పుడు ఓవరాల్ వెయిట్ ఇది టెంపరీ అనమాట. సో టెంపరీగా వేసుకున్నది. టోటల్గా మన కోల్ ఎప్పుడైతే లిఫ్టింగ్ అవుతాయో అప్పుడు మనకు క్లియర్ కట్గా ఓవరాల్ వెయిట్ ఎంత వచ్చింది, ఎఫ్సిఆర్ ఎంత వచ్చింది, సిఎఫ్సిఆర్ ఎంత వచ్చింది కూడా అప్పుడు మనం వేసుకోవాలి. సో దాంతోపాటు ఏంటంటే అది అయిపోయిన తర్వాత కూడా మన ప్రొడక్షన్ కాస్ట్ ఎంత వచ్చి పడింది అనేది కూడా అప్పుడు మనం వేసుకోవాలన్నమాట. ఇది వచ్చి టెంపరీ. సో ఇప్పటి వరకు మన వెయిట్ తగ్గట్టు మనం ఎంత ఫీడ్ తిన్నదని చెప్పుకుంటున్నాం. సో ఇక్కడ వచ్చేసరికి యావరేజ్ వెయిట్ చెప్తాను ఆల్రెడీ మీకు 1.992 అనే. సో ఇక్కడ ఫీడ్ వచ్చేసరికి మనకు ఇప్పుడు దాకా 234 బస్తాలు అయితే తిన్నాయి. సో బస్తా 50 కేజీలు కాబట్టి టోటల్గా వచ్చి 11,700 కేజీలు అయితే తిన్నాయి అనమాట ఫీడ్ వచ్చేసరికి. సో ఎఫ్సిఆర్ వచ్చేసరికి ఇదిగోండి ఇక్కడ మనకి వెయిట్ ఇది ఫీడ్ తిన్న ఫీడ్ని డివైడెడ్ బై వెయిట్ వేసుకోవాలి టోటల్ వెయిట్. సో అప్పుడు మనకి ఎఫ్సిఆర్ వస్తుంది. ఎవరికైనా తెలియకపోతే చెప్తున్నాను తెలియని వాళ్ళకి. సో వచ్చి 1.8 వెళ్ళిపోయింది అనమాట ఎఫ్సిఆర్. సో ఈ ఎఫ్సిఆర్ మారదా అంటే కంపల్సరీ మారుతుంది. సో దానికి వచ్చేసరికి మనకి ఏంటంటే ఇంకా వెయిట్ పెరగచ్చు. మొత్తం టోటల్గా మనం ఎప్పుడైతే లిఫ్టింగ్ అవుద్దో అప్పుడు ఇప్పుడు మనం ఏంటంటే టెంపరీగా 4 పెట్టలు ఒక పుంజు చేసాం కాబట్టి ఎఫ్సిఆర్ వచ్చింది. ఒకవేళ సగం 50-50 ఉన్నాయనుకోండి, కోల్ లిఫ్టింగ్ అయినాడు ఒక 50 పుంజులు 50 పెట్టలు ఉన్నప్పుడు మనకి ఎక్కువ వెయిట్ వస్తుంది అనమాట. సో ఇది మనకి ఎగ్జాక్ట్ వెయిట్ అంటే ఈ విధంగా మనం వేసుకోవాలి. తక్కువ వెయిట్ వేసుకుంటే మనం లిఫ్టింగ్ అయ్యేటప్పుడు అనుకున్న వెయిట్ వస్తే పర్లేదు అనమాట. ఇప్పుడు ఎగ్జాక్ట్ వెయిట్ వేసి తర్వాత తక్కువ వస్తే మనం బాధపడతాం. అందుకోసం ఏంటంటే ఎగ్జాక్ట్గా అయితే మామూలుగా అయితే 3 పెట్టలు 2 పుంజులు వేసుకున్నా పర్లేదు, కానీ అన్నీ ఖచ్చితంగా ఉంటాయని చెప్పలేం కదా. సో 4 పెట్టలు ఒక పుంజు అయితే వేసుకోవడం వల్ల మనకి పర్ఫెక్ట్ ఈ వెయిట్ కన్నా అయితే తగ్గే ఛాన్స్ అయితే ఉండదు అనమాట. ఈ వెయిట్ ఏదైతే ఉందో దీనికన్నా తగ్గే ఛాన్స్ ఉండదు, ఎప్పుడైనా పెరిగే ఛాన్సే ఉంటుంది. సో అందుకని అలాగే వేసాం. సో లిఫ్టింగ్ అయ్యేటప్పుడు 50-50 వెళ్ళొచ్చు, లేదా 70-50 వెళ్ళొచ్చు. ఎలా వెళ్ళా కూడా మనకి మనం ఏంటంటే 100కి ఇప్పుడు 25 చొప్పున వేసాం కాబట్టి 70-30 వెళ్ళా సరే మనకి ఎక్కువ వెయిట్ వస్తుంది. సో అందుకే అలాగే వేసాను అనమాట. సో ఒక కోడి వచ్చి ఇప్పుడు ఎంత ఫీడ్ తిన్నదంటే 3 కేజీల 470 గ్రాములు అయితే తిన్నది అనమాట. అంటే ఆల్మోస్ట్ 3 కేజీల అయితే తిన్నది, కానీ 3 కేజీలకి ఈ వెయిట్ అనేది సరిపోదు. మేబీ ఇంక ఎక్కువ వెయిట్ కూడా రావచ్చు. ఇది టెంపరీ మనం వేసాం అన్నట్టు. సో ఓవరాల్గా ఈ 36 రోజుకి వచ్చేసరికి ఇది మన కోల్ మోటాలిటీ. సో అలాగే యావరేజ్ వెయిట్
సో ఎన్ని మోటాలిటీ వచ్చి అనేది కూడా చెప్పాను. సో ఇప్పుడు దాకా మనకి ఎంత ఫీడ్ తిన్నది అనేది కూడా చెప్పాను ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. సో వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని సో మన ఛానల్ ఫాలో అవ్వండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ పౌల్ట్రీ కంటెంట్ కోసం ఖచ్చితంగా ఫాలో చేయండి. మీకు వీడియో నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి.